So as a part of Wednesday Sahes Assembly, we are all sitting here to listen, to think into the content whatever we are discussing, and also to see what it is. పోయినసారి మనము సైంటిఫిక్ మైండ్ గురించి మాట్లాడుకున్నాం. మీరు చాలా బాగా రాశారు. అటెన్షన్ గురించి రాయడం కన్నా కూడా మించి సైంటిఫిక్ మైండ్ గురించి చాలామంది బాయ్స్ కూడా బాగా రాయడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఆ రాయడంలో కొంత చూసినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకోవాలనిపించింది. ఏంటి ఆ విషయం అంటే భాష గురించి. భాష అంటే లాంగ్వేజ్ కదా. లాంగ్వేజ్ ఏంటి అసలు? LSRW అనుకుంటాం కదా. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అన్ని భాషల్లోనూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 ఉన్నాయి మనకి భాషలు. ఆ 3 భాషల్లోనూ ఈ 4 అంశాలకి వాటిని ప్రవేశపెట్టడం, నేర్చుకోవడం, పదును పట్టడం అంతా కూడా ఈ 12 సంవత్సరాలలోపు జరిగిపోవాలి అనేది ఎడ్యుకేషన్ పాలసీ. నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి మొదలు పెట్టుకుంటే మనం 12th క్లాస్ వరకు ఈ క్రమ పద్ధతిలో మొత్తం కూడా మనం భాషను మీరు మంచిగా పట్టు సాధించాలి. అన్ని భాషల్లో, ముఖ్యంగా మనకి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో తెలుగు మన మాతృభాష, తర్వాత ఇంగ్లీష్, హిందీ కూడా. మరి మీరు రాసినప్పుడు చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలు చాలా బాగా రాస్తారు. ఎంత బాగా రాస్తారో మేము విప్రో ఎర్తియాన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కొంతమంది పిల్లల్ని ఓన్లీ ఎస్సే రాయమని చెప్పాము. ఎంత బాగా రాశారంటే ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇంత బాగా రాయగలిగిన శక్తి పిల్లలకి ఎలా వచ్చిందా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నా నేను. డెఫినెట్లీ వాళ్ళు మంచి రీడర్సు, మంచి లిసనర్సు, చాలా బాగా వాళ్ళు నెట్ని యూజ్ చేసుకుంటున్నారు. అంత బాగా రాశారు ఎస్సేస్. నిజంగా చెప్పాలంటే మేము కూడా అంత బాగా రాయలేము డెఫినెట్గా. అది ఒకవైపు చాలా సంతోషాన్ని ఇస్తే, ఇంకోవైపు పిల్లలు చాలా కుంటుతూ రాస్తారు. చిన్న చిన్న వాక్యాలు కూడా రాయలేరు. మంచి భావాలు ఉంటాయి, మంచి భావనలు ఉంటాయి, మంచి ఫీలింగ్స్ ఉంటాయి. వింటారు, బాగా అర్థం చేసుకుంటారు. కానీ దాన్ని పేపర్ మీద పెట్టడానికి చాలా కష్టం ఉంటుంది అనమాట. ఏంటబ్బా ఇంత డిఫరెన్సు? ఒకే స్కూల్లో ఉంటున్నారు, ఒకే టీచర్ ఉంటున్నారు, మరి ఒకే రకమైన కరికులం ఉంది, ఏంటి ఇంత డిఫరెన్సెస్ పిల్లల్లో అన్నప్పుడు చాలా అంశాలు మనకు పరిగణలోకి వస్తాయి. ఏంటి అంశాలు అంటే మనం ఎలా భాషని నేర్చుకుంటున్నాం, ఎలా వింటున్నాం, ఎలా చదువుతున్నాం, వాట్ ఆర్ ఆల్ ద ఇన్పుట్స్ వీ హ్యావ్, ఎవ్రీ చైల్డ్ హ్యాస్. చాలా దీంట్లో పరిశోధనలు జరిగినాయి. ఏంటంటే ఆ పరిశోధనలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక భాష ఎట్లా నేర్చుకుంటారని చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. చోమ్స్కీ, స్కిన్నర్, వీళ్ళంతా ఫిలాసఫిస్టులు, సైకాలజిస్టులు చాలా పరిశోధనలు చేశారు. మానవుని శరీరము, మానవుని యొక్క మెదడు భాష నేర్చుకోవడానికి అనువుగా రూపొందబడింది. అది అండర్లైన్ రూల్ అనమాట. అంతే, భాష నేర్చుకోవడానికి మనిషి యొక్క మెదడు చక్కగా తయారు చేయబడింది. ఏ భాష వినిపిస్తే ఆ భాష నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, తెలంగాణలో ఉన్నామంటే మనం తెలుగును చక్కగా మాట్లాడేస్తున్నాం. చదవకపోయినా రాయకపోయినా మన తాతలు ముత్తాతలు వాళ్ళకి భాష రాయడం రాదు, కానీ చాలా బాగా మాట్లాడారు కదా. మనం అదే ఒక తమిళనాడులోనో మద్రాసులోనో ఎక్కడ పుట్టింటే అక్కడ భాష మనం నేర్చుకుని ఉండేవాళ్ళం. అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఏది వింటే ఆ భాష మనకి వచ్చేస్తుంది కదా. మరి అంత బాగా భాష మాట్లాడడం వచ్చింది కదా, చదవడం రాయడం ఎందుకు వెనకబడి ఉన్నాము? అంత ఎక్స్పోజర్ ఎందుకు లేదు? భయ్య అంటారు, నాకు చాలాసార్లు ఇప్పటికీ ఒక ప్రశ్నగా ఉండిపోద్ది. ఏంటంటే మీరు అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి, మాట్లాడడం ఎట్లా నేర్చుకున్నారో పిల్లలు, చదవడం అట్లానే నేర్చుకుంటారు, రాయడం అట్లానే నేర్చుకుంటారు అంటారు. మాట్లాడడం అసలు మనం ఏమీ ప్రయత్నం చేయకుండానే నేర్చేసుకున్నాం. మీకు ఎవరైనా చెప్పారా ఇది చెయ్యి, ఇది వేలు అని? ఎవరైనా ప్రతిదీ చెప్పి నేర్పించారా? మనకి తెలుగు నేర్పించారా? అలాగా ప్రతి ఒక్క అవయవాన్ని చెప్పారా? ఏమీ చెప్పలేదు. అమ్మ మాట్లాడుతుంది, నాన్న మాట్లాడతారు, తాత మాట్లాడతారు, అందరూ మాట్లాడడాన్ని చూసేసి వినేసి మన బ్రెయిన్లో ఏదో జరిగిపోయింది, ఇంటర్వైండ్ అనమాట. ఇదంతా పుట్టడంతోనే అవన్నీ మనకి ఎబిలిటీస్ అన్నీ ఉండిపోయినాయి. ఇన్నేట్ ఎబిలిటీ అంటారు. ఆ ఇన్నేట్ ఎబిలిటీలో ఒకటి భాష నేర్చుకోవడం. అంత సహజంగా మనం మన మాతృభాష నేర్చేసుకున్నాం. కానీ చదవడంలో ఇంకా కష్టాలు పడుతున్నాము. లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది. ఇంకా స్కూల్లోకి వచ్చాక కూడా లిటరసీ రేట్ లేదు పిల్లలకంటే. చదవడం రాయడం మీకు తెలుసు కదా, చాలా పరిశోధనలో వాళ్ళ సర్వేల్లో ఆసోచామ్
ప్రథమ్ వీళ్ళందరూ సర్వేలో ఏం చెప్తున్నారంటే పీసా వీళ్ళందరూ మన భారతదేశంలో పిల్లలు చదవడంలో చాలా వెనుకబడి ఉన్నారని. 5వ తరగతి పిల్లలు 2వ తరగతి టెక్స్ట్ బుక్ కూడా చదవలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు 5వ తరగతి పాఠ్యపుస్తకం కూడా చదవలేకపోతున్నారు. ఇది నిజం. మనం చూసుకున్నప్పుడు మనకు కూడా చాలా వర్రీగా ఉంటుంది కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు. అదే మీరు రాసింది లాస్ట్ వీక్ కానీ అంతకు ముందు వీక్ కానీ రాయడంలో ఎందుకు ఎంత వ్యత్యాసాలు కనపడుతున్నాయి? శ్రద్ధ ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇవి చాలా డౌట్ఫుల్గా ఉండేటువంటి అంశాలు. వాటి గురించి మనం తెలుసుకోవాలా లేదా? నేను ఎందుకు ఒక భాషని మంచిగా పట్టుదలగా నేర్చుకొని చదవడానికి రాయడానికి ఎందుకు నేను సిద్ధంగా లేను? చదువు అంటే అంతే కదా. చదవడం రాకపోతే చదువు ఎలా ఉంటుంది? ఇంకా నువ్వు ఇంజనీరింగ్ ఎలా చదువుతావు? ఇంకా పెద్ద చదువులు ఏం చదువుతావు? 10-12 తరగతి లోపే మనకి బేసిక్ స్కిల్ అనమాట చదవడం అనేది. స్కూల్కి వచ్చావంటే నీకు ఖచ్చితంగా చదవడం రాయడం రావాలి. నువ్వు లెక్కలు చేయకపోయినా కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా ఇది రావాలి కదా. ఇది వస్తే కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేస్తే లెక్కలు వచ్చేస్తే. ఇప్పుడు లెక్కల టెక్స్ట్ బుక్ మొత్తం లాంగ్వేజే. అక్కడ మాకు టీచర్ చెప్తారు ఎప్పుడు, గౌతమి టీచరు, పిల్లలు టెక్స్ట్ బుక్ చదవాలి. ఏం టెక్స్ట్ బుక్ చదవాలంటే సైన్స్ సోషల్ కాదు, లెక్కల టెక్స్ట్ బుక్ చదవాలంటారామా. లెక్కల టెక్స్ట్ బుక్ చదవకుండా లెక్కలు చేయలేరు అంటారు. ఆర్ వి రియల్లీ ఫోకసింగ్ ఆన్ రీడింగ్? ఆ రీడింగ్ చేస్తే రైటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఏవి మనకి 2 ఇన్పుట్స్? బాగా వినడం. ఇప్పుడు మాట్లాడతారు, తాతగారు మాట్లాడతారు, ఇంకేమన్నా టెడ్ టాక్స్ వింటారు మీరు, ఇంకా మంచి ఫిలిమ్స్ చూస్తారు, అప్పుడు బాగా వినడం. మరి అలానే బాగా చదవడం. ఈ 2 ఇన్పుట్స్ కనుక మన బ్రెయిన్కి ఇచ్చుంటే అప్పుడు మనం బాగా మాట్లాడగలుగుతాం, బాగా రాయగలుగుతాం. ఈ సింపుల్ థింగ్స్ మనం ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం, ఇంకా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఇంకా ఆ అభివృద్ధిలోకి రాలేదు. ఇంకా రాయడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఇంకా చదవని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. చాలా వరీ థింగ్ అనమాట ఇది. గవర్నమెంట్ చాలా పథకాలు ప్రవేశపెట్టారు, పిల్లలకి చాలా డబ్బులు ఇస్తున్నారు, చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. కానీ చదువు గురించి పిల్లవాడు 10 సంవత్సరాలు స్కూల్లో ఉన్న తర్వాత చదవడం, రాయడం, ప్రశ్నించడం, తనకు సొంతగా ఒక దాన్ని పుటప్ చేయడం, ఇవన్నీ నేర్చుకుంటున్నాడా? చాలా ప్రశ్నార్థకం అనమాట ఇది మీరు అందరూ ఆలోచిస్తున్నారా వీటి గురించి? మరి నా భాష ఎలా ఉంది అని మనం అనుకుంటున్నామా? మనం రోజు చదువుతున్నామా? చదవడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద టెక్స్ట్ బుక్. మీరే రాశారు మన సైంటిఫిక్ మైండ్ అంటే సైన్స్ టెక్స్ట్ బుక్ చదవడం కాదు, అన్నిటినీ గమనించటం, అన్నిటినీ పరిశీలించటం అని అన్నారు. మరి అది చదువుతున్నామా? మనం పరిశీలిస్తున్నామా? పరిశీలనలు మనం పుస్తకంలో పెడుతున్నామా? మనం సొంతగా రాస్తున్నామా? ఇవన్నీ కూడా మనలో చాలా ప్రశ్నలు ఉండిపోయినాయి. దాని గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. తాతగారు ఈ భాష గురించి నాకు తెలిసి కొన్ని 100 సార్లు అసెంబ్లీస్లో మాట్లాడుంటారు. ఇంకా మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎందుకు ఉందంటే మళ్ళీ మనం మొదటికే వస్తున్నాం, మన భాష ఇంకా దిగజారిపోతూ ఉంది. చాలా వరీ థింగ్ ఇది. ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచంలోనే రాయగలిగే శక్తి, చదవగలిగే శక్తి పిల్లలు కోల్పోతున్నారు. వచ్చే జనరేషన్స్కి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీటి యొక్క ఆవశ్యకత అంతా పోతా ఉంది అంటున్నారు. దీన్ని మనము గమనించాలి, దీని గురించి చర్చించుకోవాలి, దీని గురించి ఒక అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ అసెంబ్లీని పెట్టుకున్నాం. సో అది అయిపోయిన తర్వాత మీరు కూడా ఇవన్నీ అంటున్నప్పుడు మీకు కూడా ఆలోచనలు వస్తాయి. ఏంటిది ఇన్ని సంవత్సరాలు మనం 12 సంవత్సరాలు, సంవత్సరానికి 180 రోజులు తెలుగు క్లాసులు ఉంటున్నాయి, 180 రోజులు ఇంగ్లీష్ క్లాసులు ఉంటున్నాయి. కానీ నాకు ఇంగ్లీష్ ఎందుకు రాలేదు? నాకు ఇంకా తెలుగుని మంచిగా నేను పెద్ద పెద్ద పుస్తకాలు ఎందుకు చదవలేకపోతున్నాను? నవలలు ఎందుకు చదవలేకపోతున్నాను? మంచి లిటరేచర్ ఎందుకు నేను వినలేకపోతున్నాను? వాటి గురించి ఎందుకు అందరితో మాట్లాడలేకపోతున్నాను? ఈ ఆలోచనలన్నీ కూడా మనలో ఉంటే అప్పుడు మన ముందుకు వచ్చి దాని గురించి కొంత ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేయడంలో భాగంగా ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది. ఇప్పుడు తాతగారు మాట్లాడిన తర్వాత మీరు కూడా మీకున్నటువంటి ప్రశ్నల్ని మాట్లాడొచ్చు, మీకున్నటువంటి అనుభవాలు కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. సరేనా? పిల్లల్ని కూర్చోబెట్టుకొని హాస్టల్ పిల్లల్ని మేఘన, సుహాస్ వాళ్ళంతా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కొంతమంది చిన్న పిల్లల్ని ఒళ్ళో కొట్టి కూర్చోబెట్టుకొని బుక్కులు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటివి. ఆమెకి అంత పని కూడా తెల్లవారుజామునే లేచి అన్ని పనులు చూసుకొని ఆ పిల్లలు జాబితాకు వచ్చినప్పుడు రీడింగ్ చేయించేది. నాకు ఇప్పటికీ ఆశ్చర్యము, వాళ్ళు పిల్లలు బాగా చదువుతున్నారని అంటే అమ్మ రోజు చేసిన కృషి ఎంత అద్భుతమో అనిపిస్తుంది. ఇది టీచర్స్కి తాతగారు రిక్వెస్ట్
అంటే టీచర్స్ లాంగ్వేజ్ని సీరియస్గా తీసుకోవాలి. తెలుస్తూ ఉంది ఆమెకి భాష ప్రాధాన్యం. పిల్లలకి చెప్పడంలో, పిల్లలకి టీచ్ చేయడంలో ఆమె కూడా చాలా ఫ్లవరింగ్ అని అంటారు, అంటే వికసనం. భాష రాస్తూ ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో. నేను ఎప్పుడూ ఇంగ్లీష్లో రాయను, నాకు స్పెల్లింగ్లన్నీ తప్పు వస్తాయి. మాట్లాడతాను, అయితే రాయడం నేను ప్రాక్టీస్ చేయలే. అమ్మ ఇంగ్లీష్లో కూడా చక్కగా రాస్తుంది, తెలుగులో చక్కగా రాస్తుంది. ఎట్లొచ్చింది అంటే పిల్లలకి చెప్తా చెప్తా తను కూడా నేర్చుకుంది, పిల్లలకి చెప్పడంలో నేర్చుకుంది. ఏది రైట్ బుక్ పిల్లలకి, ఎల్కేజీ వాళ్ళకి ఏ పుస్తకము, యూకేజీ వాళ్ళకి ఏ పుస్తకము, కొంచెం పెద్ద అయిన పిల్లలకి ఏ పుస్తకం అనేది ఆమెకి మొత్తము 30,000 పుస్తకాల్లో ఏ గ్రేడ్లో ఏ పుస్తకము సరిపోతుంది అనేది నేర్చుకుంది. పిల్లలకి చదివిస్తా, వాళ్ళు చదువుతుంటే ఏది ఈజీగా చదువుతారు, ఏది కష్టంగా ఉంటుంది నేర్చుకుంది. టీచర్స్ అందరూ కూడా దయించి, అందరు టీచర్స్కి ఓరియంటేషన్లో తాతగారు మాట్లాడారు. అది చాలదు, ఎప్పుడూ మాట్లాడుకోవాలి. మనకి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో ఇది ప్రపంచానికంతా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నా మిత్రుడు శ్రీనివాసరెడ్డి ఎస్టీవీ, ఆయన దాదాపు 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్కి వినిపిస్తాడన్నమాట. ఒకటి ఏదైనా ఇట్లా తీస్తే 2 లక్షల మందికి వెళ్ళిపోతుంది. నేను మదనపల్లిలో ఉన్నప్పుడు అదే పనిగా వచ్చి దాదాపు 30 ఫిలిమ్స్ తీసి ప్రపంచానికంతా అందించారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇది ఇంపార్టెంట్ అని తెలుసు. వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఇక్కడ అరవింద స్కూల్లో అది జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే మనం ఇచ్చేస్తున్నామో ఆ అభిప్రాయాలు, ఆ భావాలన్నీ కూడా నేను మదనపల్లిలో కూడా మాట్లాడితే దాదాపు 30 ఎపిసోడ్స్ ఆయన తీసి ప్రపంచానికంతా అందించారు. ఇవే ఎట్లా కూర్చోవాలమ్మా, నేను 80 ఏళ్ళు వెన్నెముక నిటారుగా ఉంటుంది. మీరు ఇవి భాష నేర్చుకోవడంలో ఇవన్నీ కూర్చున్నారు తాతగారు, మీరు ఎట్లా కూర్చున్నారు అని. నాకు తెలిసి టీచర్స్ కోఆపరేట్ చేస్తే తప్ప ఉండేది ఒకటే సబ్జెక్టే. స్కూల్కి వచ్చినాక వాళ్ళ అనుకూలం కొద్దీ ఇది సైన్సు, ఇది సోషల్ స్టడీసు, ఇది జాగ్రఫీ, ఇది ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ అని డివైడ్ చేస్తారే కానీ లైఫ్లో అట్లా లేవు. లైఫ్ అంతా ఒకటే లైఫే, సబ్జెక్ట్స్ లేవు లైఫ్లో. ఇది మ్యాథమెటిక్స్, ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకటే అన్నప్పుడు లాంగ్వేజ్ అన్ని సబ్జెక్ట్స్కి ఒకటే అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉండేది ఒకటే లాంగ్వేజ్, అదే చదువు అంటే. చదువు అంటే ఏమీ కాదు, నీకు లాంగ్వేజ్ బాగా వస్తుందా, చక్కగా మాట్లాడతావా, చక్కగా రాయగలుగుతావా, చక్కగా ఏ పుస్తకమైనా చదివి నీ లెవెల్లో. 1వ తరగతి వాళ్ళకి బిఏ పుస్తకం ఇచ్చి చదవమంటే చదవరు, బట్ 1వ తరగతి పుస్తకం చదివితే అయిపోయింది. 2వ తరగతి వాళ్ళు 2వ తరగతి బుక్ చదివితే అయిపోయింది. నువ్వు పెద్ద అయినాక నువ్వు బిఏనో, ఎంఏనో, పోస్ట్ గ్రాడ్యుయేషను, మహాపండితుడు అయినాక నువ్వు ఏ పుస్తకమైనా చదువుతావు, ఏదైనా అర్థం చేసుకుంటావు. ఎందుకంటే మన చదువులు గ్రేడెడ్గా, అమ్మ 30,000 పుస్తకాలు కలెక్ట్ చేస్తే ఆమెకు ఒక్కరికే తెలుసు గ్రేడెడ్గా ఎల్కేజీ వాళ్ళకి ఏ పుస్తకాలు ఇవ్వాలా, యూకేజీ వాళ్ళకి ఏ పుస్తకాలు ఇవ్వాలా. ఫస్ట్, సెకండ్, థర్డ్ మెల్లిగా అవి డెవలప్ చేసుకుంటూ లాంగ్వేజ్ని ముద్రపెట్టడము అంటారు. నువ్వు డెవలప్ చేస్తూ ఎవరికి ఏ పుస్తకాలు ఇవ్వాలా అని ఆమె ఒకటే నేర్చుకుంది. ఎందుకు మిగతా టీచర్స్ నేర్చుకోరు అంటే వాళ్ళకి టెక్స్ట్ బుక్లు చెప్తారే కానీ టెక్స్ట్ బుక్కుల్లో ఆంతర్యంగా ఉండే కాన్సెప్ట్ ఏమిటి అనేది ఏ టీచర్కి పట్టదు. కాన్సెప్ట్ అనేది ఏంటి కాన్సెప్టు అంటే 1వ తరగతి వాళ్ళు ఆ లెవెల్లో ఆ పుస్తకాలన్నీ చదివేవాళ్ళు. మన దగ్గర ఎల్కేజీ వాళ్ళు చదవడానికి, ఎల్కేజీ అంటే పదాలు ఉంటాయి, పదాలనే స్టోరీస్గా మార్చేసింది నా ఫ్రెండ్. స్టార్టింగ్ ఇంగ్లీష్ అని ఆమె 2 వాల్యూమ్స్ రాస్తే చిన్నపిల్లలు పదాలనే కథలుగా చేయొచ్చు. ఎట్లా మార్చింది అని అంటే ఆమెకు ప్రేమ ఉంది, పిల్లలకి సులభంగా చెప్పిద్దామని ఉంది. దాన్ని కొంచెం పరిశోధన చేసి అమ్మ ఏ లెవెల్ పిల్లలు తన దగ్గరికి వస్తే వాళ్ళు
చిన్న పిల్లల్ని అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని చదివిస్తాం. నేను చూశానమ్మా, దానికి చాలా సహనం కావాలా, చాలా ప్రేమ కావాలా. అది చేస్తున్నట్టల్లా మనకి లాంగ్వేజ్ పైన ఇంట్రెస్ట్ పడుతుంది. నేను టీచర్స్ని చెప్పానమ్మా, పిల్లలు ఒక 10 పుస్తకాలు చదివితే అడిషనల్గా లైబ్రరీ బుక్స్, కథల పుస్తకాలు 10 చదివితే మీరు 100 బుక్కులు చదవచ్చు కదమ్మా సులభంగా. బొమ్మలు ఉంటాయి, పెద్ద అక్షరాలు ఉంటాయి. అది చేయండి అమ్మా, ఊరికే తమాషగా, మీకేం కష్టం లేదు. తాతగారు చాలాసార్లు చెప్పారు. వాళ్ళకి ప్యాషన్ అంటారు. ప్యాషన్ అంటే ప్రేమ ఉంటే ప్యాషన్ వస్తుంది. ప్రేమ వేరు, ప్యాషన్ వేరు కాదు. టీచర్లు ఎంతసేపు టెక్స్ట్ బుక్ని టీచ్ చేయాలనుకుంటారు, దాన్ని కూడా టెక్స్ట్ బుక్ని చూసి వల్లిస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద వే. అది మార్గం కాదు. వాళ్ళకి ఏమి నేర్పించాలా అనేది టెక్స్ట్ బుక్ ఒక స్కెలిటన్, ఊరికే అస్థిపంజరం ఉన్నట్ట. దానికి ప్రాణం పోయాల్సింది ఎవరు? టీచర్ చేయాలి. తాతగారికి డిగ్రీలు ఏమి లేవు. ఆ డిగ్రీ 10th క్లాసు డిగ్రీ ఉన్నా కూడా ఆ సర్టిఫికెట్ కూడా పోగొట్టుకున్నారు. బట్ ఎట్లా నేను మాట్లాడతాను, ఆయనకి ఏం తెలుసు అనేది వింటారు. విన్నప్పుడు ఈయనకి తెలుసు, ఈయనకి, అంతేగాని నువ్వు సర్టిఫికెట్ చూపించు అని నన్ను ఎవరు అడగరు. నేను కూడా సర్టిఫికెట్లు పెట్టుకోను. నీ యోగ్యత అనేది నువ్వు మాట్లాడే మాట పైన ఉంటుంది. నీకు ఎంత లోతుగా నువ్వు పరిశీలన చేసినావు జీవితాన్ని అనేది నీవు మాట్లాడే మాట పైన ఉంటుంది. అమ్మా, బయట పోయిట్రీస్ నేను చూస్తున్నాను. ఉషా ఎవరమ్మా? ఉషశ్రీనా ఎవరు? ఉషా బయట పోయిట్రీస్ కనిపించినారు. ఉషా ఎవరమ్మా? బాయ్స్లో అమ్మాయినైనా? 9th క్లాసా నువ్వు? దగ్గర అమ్మ, తాతగారి పక్కన కూర్చో. ఎంత బాగా రాసిందమ్మా పోయిట్రీ. అసలు ఆమె ఏమి రాసినా పోయిట్రీ అయిపోతుందేమో అని నాకు భయం వేస్తూ ఉంది. భయం అంటే సంతోషం వేస్తూ ఉంది. కూర్చోయమ్మా, తాత పక్కన కూర్చో. బాగా రాసావమ్మా, నువ్వు మంచి పోయిట్ తల్లి. ఇంకోరు ఎవరమ్మా? గౌతమి ఎవరమ్మా? ఇట్లా కూర్చో. నువ్వు కూడా బాగా రాసావమ్మా, దీపావళి అవన్నీ రాశారు. కూర్చోమ్మా. కొంతమందికి కూర్చో, ఇట్లా కూర్చో. కొంతమందికి అది మీ చాలామంది మీరు రాసిండరు, అందుకని కనిపిస్తుండరు. నాకు భలే ఆశ్చర్యం అవుతుంది, ఎట్లా రాస్తారు ఈ పిల్లలు అని. అమ్మ వండర్ అవుతూ ఉంటుంది. నేను అవన్నీ చదవనమ్మా, అమ్మ అన్నీ చదువుతుంది పిల్లలు రాసినవన్నీ. నేను ఎప్పుడూ ఆమెకు చెప్తానమ్మా, నువ్వు నేర్చిన విద్యని టీచర్స్తో కొంతమంది ఫ్రెండ్స్ అందరికీ నేర్పిస్తే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే పిల్లలందరికీ వస్తుంది. మీరు ఒకరే తిప్పలు పడతా, మీరు ఒకరే చదువుతా, పిల్లలు ఏం రాశారు, పోయిట్రీస్ ఏం రాశారు, ప్రోజ్ ఏం రాశారు అంటే ఎట్లమ్మా? పిల్లలు రాసింది అందరికీ. ఈ సెషన్స్ని అమ్మ ఎంత తీవ్రంగా తీసుకుంటుందంటే, ఎందుకంటే ఇవేదో ఫిలసాఫికల్ ఇది కాదు, అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ప్లస్ ఆ సబ్జెక్ట్స్ నేర్చుకునేకి అవసరమైన సామర్థ్యం కూడా ఇస్తాయి అన్నమాట. ఆమె ఎవరికి ఇంట్రెస్ట్ లేదా అనుకోండి ఇది ఇస్తుందా, లేకపోతే ఆమె ఎవరితో మాట్లాడలేదా నాకైతే తెలియదు. ఇప్పటికీ టీచర్స్లో లాంగ్వేజ్ని గురించి ప్యాషన్ ఉండే టీచర్స్ నాకెవరు పరిచయం కాలే. లాంగ్వేజే ప్రాణం, లాంగ్వేజే ఊపిరి, లాంగ్వేజే. అదేదో సినిమాలో అమితాబ్ బచ్చన్ అంటాడన్నమాట, ఐఎమ్ డ్రింకింగ్ ఇంగ్లీష్, ఐఎమ్ ఈటింగ్ ఇంగ్లీష్ అని. ఊరికి తమాషగా భాషని మీరు అంత తీవ్రంగా తీసుకోవాలా? మీ ఊపిరి అదే కావాలా, మీ నీళ్ళు అదే కావాలా, మీ ఆహారం అదే కావాలా, మీ ప్రాణం అదే కావాలా? అంతా భాష ఒకటి నేర్చుకోండి, మీకు చదువు అంతా వచ్చేస్తుంది. 20 ఏళ్ళ నుంచి నేనున్న అరవిందలో భాషను అందరికీ నేర్పించలేకపోయాను. ఎందుకంటే టీచర్స్ కోఆపరేషన్ కావాలి. టీచర్స్ అందరూ కూడా మేము దీనికోసం ప్రాణం ఇస్తాం తాతగారు అంటే అందరికీ భాష వచ్చేస్తుంది. టీచర్స్ హెల్ప్ లేకుండా పిల్లలు భాష నేర్చుకోవచ్చు, అయితే ఆ ఉడుపులు పట్టుకోవాలి. కొందరైనా అట్లా స్టూడెంట్స్ వాళ్ళు తమ స్వాధ్యయనం అంటారు. స్వాధ్యయనం అంటే సెల్ఫ్ లెర్నింగ్. అట్లా వాళ్ళు ఉంటే నాకు ఒకటి అనిపించింది అన్నమాట, ఎందుకు ఇన్ని BA వరకు చెప్పాలి చదువు? వాళ్ళకి భాష చదివేది నేర్పిస్తే చదువు అయిపోయింది కదా అని మైండ్లో ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తే ఒక 20 ఎకరాలు ఆశ్రమం తీసుకొని నెల్లూరు దగ్గర
గాంధీ ఆశ్రమం అది పల్లెపాడు అని ఓ స్కూల్ పెట్టాం. చూద్దాం శాంపుల్ అని పరిశోధన చేసేకి అది ఎక్స్పెరిమెంట్. 35 మంది పిల్లల్ని తీసుకున్నారు. నా ఫ్రెండు ఎలినా వాట్స్, ఆమె ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఆమె ఇంగ్లీష్లో అద్భుతంగా పిల్లలకి రీడర్స్ రాస్తుంది. చిన్న పిల్లలకి ఎల్కేజీ నుంచి పిల్లలకి అందరికీ రాస్తుంది. ఆమె రాసి ఇంగ్లీష్ రీడర్స్ గుల్మొహర్ అని, ఆమె కొన్ని లక్షల రూపాయలు రాయల్టీస్ వచ్చినాయి. ఇంకోటి ఢిల్లీ అక్కడంతా వాడుతున్నారు ఇప్పుడు కూడా ఆన్వర్డ్ ఇంగ్లీష్ అని, అది కూడా ఎల్కేజీ నుంచి పై క్లాసుల వరకు రాసేసి అంత అద్భుతంగా టీచింగ్ చేస్తూ ఉంటే మా పిల్లలకి పల్లె పిల్లలు వాళ్ళకి ఇంగ్లీష్ అద్భుతంగా నేర్పించింది. ఆ ఉంది కాబట్టి నేను తెలుగులో హాయిగా పిల్లలకి తెలుగు నేర్పించాను. పిల్లలు తెలుగులోనూ అద్భుతము, ఇంగ్లీష్లో కూడా అద్భుతం. ఒక టీచర్ని పెట్టుకుంటే ఇంటర్మీడియట్ అమ్మాయి, ఆ అమ్మాయి హిందీ కూడా నేర్పించింది. అంటే ఇవి మాత్రం నేర్పిస్తున్నామని కాదు, డాన్సు, డ్రామా, పాటరీ, పెయింటింగు, అన్నీ ఉంటాయి. దాంతోపాటు అన్నిటికీ మూలం ఏంటంటే లాంగ్వేజ్, అన్నిటికీ మూలం. తర్వాత నాకు తెలిసి పిల్లలకి ఆకలి అనేది ఎంత సహజమో భాష అనేది కూడా ఒక ఆకలిగా మనలో మారాలి. ఆకలి, విపరీతమైన ఆకలి పుట్టాలి భాష పైన. ఇంకోటి ఏంటంటే అన్ని భాషలు కదా, ఇప్పుడైతే గవర్నమెంటు మేము ఇంగ్లీషు చెప్తామంటుంది. భాష ఒకటే భాషే ప్రపంచానికి ఉండేది, అన్ని భాషలు లేవు ఇప్పుడు ప్రధానంగా ఈ మూమెంట్లో. ఎందుకంటే ఈ టెక్నాలజీ వచ్చినాక ప్రపంచానికి ఒకటే భాష ఉండేది. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ వర్డ్స్ అంతా కూడా తెలుగులో లేవు, అవన్నీ వాడేసుకుంటున్నాం. టెక్నాలజీ వచ్చింది, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వచ్చినాక మనకు తెలుగులో అవసరం లేదు. మోటార్ అంటాము, స్విచ్ అంటాము, కటింగ్ ప్లేయర్ అంటాము, స్క్రూ డ్రైవర్ అంటాము, అన్ని పదాలు ఇంగ్లీషువే. ఇంగ్లీష్ అని కూడా మనం అన్నక్కర్లేదు. ప్రపంచ భాష ఒకటి ఏర్పడింది. మనం మాట్లాడుతూ ప్రపంచ భాష ఏర్పడింది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటే లాంగ్వేజ్ అమ్మ ఉండేది, వేరే లాంగ్వేజ్లు లేవు. సబ్జెక్ట్ ఒకటే, అది లాంగ్వేజ్. భాషలు చాలా లేవు, ఒకటే భాష. ఏంటి ఆ భాష? మనం ఏం మాట్లాడుతున్నామో అదే భాష, మనం దేంట్లో థింక్ చేస్తున్నామో అదే భాష, దేన్ని వింటున్నామో అదే భాష, దేన్ని చదువుతున్నామో అదే భాష. దాన్ని మీరు పేర్లు పెట్టి గాబరా చెప్తారమ్మా, తాతగారి పేర్లు పెట్టరు. ఇంకోటి తమాషా ఏంటంటే శబ్దాలన్నీ కూడా భాషే, అన్ని శబ్దాలు. మహాకవులకి ప్రతి శబ్దము కూడా భాషలోకి మార్చుకుంటారు. ప్రతి శబ్దం, ఆ ఫ్యాన్ వినపడతా ఉంది, బుస్ అని తిరుగుతూ ఉంది, అది భాష. నా ఫ్రెండు జై సీతారాం గారు ప్రతి శబ్దాన్ని భాషగా మార్చుకున్నాడు. టిక్ 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 గడియారం, బుర్ 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 మోటార్ బైక్, టక్ 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 టైప్ రైటర్, గణగణ గణగణ బడిగంట. ఏ శబ్దమైన భాషలోకి వచ్చేస్తుంది అన్నమాట. మీరు చూడండి, మీ అందరికీ కూడా ఎంత రీచ్ అవుతుందో. మీరు అది డిఫరెంట్ చేసి టీచర్స్ అందరూ భయపడించి టెక్స్ట్ బుక్స్ అన్నీ పెట్టి అనవసరంగా భాష రాకుండా పిల్లల్ని భయపడిస్తున్నారు. లేకపోతే మనం వినేదంతా కూడా భాషే, ఏ శబ్దమైన భాషే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాకి కాకి ఏమంటావు? కావు 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 కావు. కప్ప కప్ప ఏమంటావు? బెక్ 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 బెక్. నువ్వు ఏదైనా సరే నీకు వినిపించిందంతా భాషే. సైన్స్ లాంగ్వేజ్ కాదా? మ్యాథమెటిక్స్ ఇంతకాలము ఎట్లా చెప్పేవాళ్ళు అంటే 2+2 ఎంత అంటే 4 అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. మార్కెట్కి పోయినాడు, నాన్న సపోటాలు తెచ్చాడు, సపోటాలు తెచ్చి ఇంట్లో పెట్టాడు, అందరూ పిల్లలు ఆడుకుంటున్నారు. వాడు చిన్నోడు ఉన్నాడు, బుజ్జోడు, వాడికి ఆకలైంది. ఇప్పుడు పిల్లోడికి ఆకలైనట్ట వాడు మధ్యలో వచ్చేవాడు. వస్తే వాడికి ఇంట్లోకి వస్తానే సపోటా వాసన వచ్చింది. పోయి ఫ్రిడ్జ్ తెరిచాడు, తెరిస్తే సపోటాలు.
సరిగ్గా వాడు పక్కన తీసి ఒకటి మింగేశాడు, గుటుక్కని మింగేశాడు. తరువాత వాళ్ళ అమ్మ ఎంచుకుంటే 10 పెట్టింది, 9 ఉన్నాయి. సరే, అది స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, టాల్స్టాయ్ స్టోరీ. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆయన స్టోరీలో మ్యాథమెటిక్స్ చెప్తున్నాడు. మ్యాథమెటిక్స్ ఎక్కడ చూసినా ఉంది. ఇక్కడ కూర్చుండే వాళ్ళలో గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది, అది మ్యాథమెటిక్స్. టీచర్లు కూర్చున్నారు, టీచర్లు ఎంతమంది, అది మ్యాథమెటిక్స్. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఎంత హైట్లో కూర్చున్నా, అది మ్యాథమెటిక్స్. లైఫ్లో ప్రతిదీ కూడా లాంగ్వేజ్ లేక మారుతుందన్నమాట. అందుకని టాల్స్టాయ్ కథలు చెప్పి కథలు అన్నీ కూడా మ్యాథమెటిక్స్కి రిలేట్ చేశాడు. మీరు ఎన్ని కథలో పద్మాల శిక్ష అని మాకు ఉండేది చిన్నప్పుడు, దాంట్లో సబ్జెక్ట్స్ లేవు, అన్ని సబ్జెక్ట్స్ ఒకటే బుక్కే, మ్యాథమెటిక్స్ కూడా కలిపి. మ్యాథమెటిక్స్ కూడా ఎట్లంటే ఖర్జూర పొలముల గణికుండుకొని తెచ్చే సగపారు అర్ధ సతికినిచ్చే. ఖర్జూర పొలాలు తీసుకొచ్చినాడు, డేట్స్ అర్థము భార్యకి ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు. లాస్ట్లో ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి అని మ్యాథ్స్ కనిపెట్టాలన్నమాట. అవన్నీ కూడా మ్యాథ్స్ కూడా గద్వాల శిక్షలోనే, భూగోళము, చరిత్ర అన్నీ ఒకటే సబ్జెక్టు. మీరు కూడా దయించి ఇది డైలీ టీచింగ్లో స్కూల్కి వచ్చినప్పుడు సబ్జెక్టు ఇది వచ్చినప్పుడు మీకు ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు అది వేరే సంగతి. బట్ తాతగారు మాట్లాడుతూ ఉండేది లాంగ్వేజ్ మనకు ఎందుకు రాకపోతూ ఉంది అని అంటే, మీరు డివైడ్ చేసుకున్నారు, మీ మైండ్ డివైడ్ అయింది. మీ మైండ్ డివైడ్. ఎవరికైతే మైండ్ డివైడ్ కాకుండా ఒకటే మైండ్ ఉంటే వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే క్లారిటీ. ఇది ప్రతి వాళ్ళకు చెప్పాలనిపిస్తుంది నాకు. నీకు ఒకటే ఏంటిది అని అంటే లాంగ్వేజ్ ఒకటే నువ్వు నేర్చుకోవాల్సింది, ఇంకేం లేదు. ఇంక ఏమీ లేదు నేర్చుకోవాల్సింది లాంగ్వేజే. నేను సర్టిఫికెట్లన్నీ మొత్తము పారేశాను, ఏం లేవు, బ్యాగ్ తగిలేసుకొని తిరుగుతూ పోయాను. ఎవరు సర్టిఫికెట్లు అడగలే నన్ను. ఏడుంటే ఆడ మాస్టరు మీరు టీచ్ చేయండి మాస్టరు, టీచర్స్ కూర్చోబెట్టి మీరు టీచర్స్తో టీచ్ చేయండి మాస్టరు, సర్టిఫికెట్లు ఎవరు అడగలే. మరి ఎట్లా అంటే చదువు లాంగ్వేజ్ అన్నమాట. నాకు లాంగ్వేజ్ ఒకటే తెలుసు, ఇంకొకటి తెలియదు. ఎందుకంటే తెలియాల్సింది కూడా లాంగ్వేజ్ ఒకటే, వేరేటి అవసరం లేదు. ఎందుకంటే అన్ని లాంగ్వేజే. ప్రపంచం అంతా ఏంటి చదువు అంటే లాంగ్వేజ్. ఎప్పుడైతే శక్తి సమస్తము ఇది జీవితము అనేది తెలిస్తే నువ్వు ఏం చేసినా అది ఒక పనే. కాబట్టి ఆ పనిలో చిన్న డిస్టర్బెన్స్ కూడా లిసనింగ్లో మీరు అటెన్షన్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు నేర్చుకోవాలా. అటెన్షనే మెడిటేషన్. ఏంటి నువ్వు అటెన్షన్ ఇస్తే నేర్చుకునేది? మెడిటేషన్ ఏం చేస్తావు? ఏమీ లేదమ్మా, ఏది వినపడితే అది వింటా ఉంటా. అదే దట్ ఈస్ లాంగ్వేజ్. ఏం చేస్తారు తాతగారు మీరు మెడిటేషన్లో? ఏమి చేయనమ్మా, శబ్దాలు వినపడతా ఉంటాయి, అవి వింటా ఉంటా. అక్కడ అరవింద స్కూల్లో ఎప్పుడో తెల్లవారి నుంచి కోయిలలు కుహూ కుహూ, ఎప్పుడో ఒక్కోసారి పగులంతా సాయంకాలాల పూట కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడ కోయిల కూసినా చెవి ట్యూన్ అయి ఉంటుంది. కూ కుహూ కుహూ కుహూ. అర్ధరాత్రి కాసేపు రెస్ట్ తీసుకుంటా ఉంటా, అయినా కోయిలు ఎక్కడన్నా వినపడితే ట్యూన్ అయిపోయి ఉంటుంది, ట్యూన్ అయిపోతుంది. అంటే నైట్ అంటే నువ్వు ఒక దీన్ని వినడానికి నీ చెవులు ఎప్పుడు కూడా ఓపెన్ అయినాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ. మీరు కూడా ఎప్పుడు వింటా ఉండడం అన్నమాట. నేను అరవింద స్కూల్లో ఇచ్చేసినప్పుడు అమ్మ ప్రతిదాన్ని కూడా సీరియస్గా తీసుకొని చేసింది. అమ్మ పిల్లలకి మ్యూజిక్ వినిపిస్తే చాలా బాగుంటుందమ్మా, వినేది నేర్చుకుంటారు అని అంటే పొద్దున్నే మంచి సుప్రభాతాలు, రవిశంకర్ సితారా ఇట్లాంటివన్నీ, హరిప్రసాద్ చౌరాసియా, ఫ్లూటు ఇవన్నీ పెడతా ఉంటుందన్నమాట పిల్లలకి వినడానికి. ఎప్పుడు మ్యూజిక్. నిజానికి మా ఆలోచన ఏంటంటే క్లాస్ రూమ్లో ఎక్కడైనా సరే ఒక చిన్న సంగీతం మోగుతూ ఉండాలి. ఎప్పుడు అలవాటు అయ్యే వరకు
నాకు అవసరంలే. ఎందుకంటే నేను నేర్చుకున్నాను కాబట్టి నేను ఎప్పుడూ వింటూ ఉంటా. మీరు నేర్చుకోవడానికి మెల్లిగా ఇట్లా చేయాలి. సుఖలోవస్కీ అని ఒక రష్యను పిల్లలకి ఎట్లా వినిపించాలా అనేకి ఆయన ఇట్లా శ్రీనివాసరెడ్డి మాదిరే ఆయన చాలా సీరియస్ పర్సన్. శ్రీనివాసరెడ్డి ఏదో ఒకటి తీసి అందరికీ ఎంటర్టైన్ చేయడమ్మా. ఏది ఎడ్యుకేషన్లో ఇదో, ఏది ప్రపంచంలో మహానుభావులు మాట్లాడుతుంటారో, ఏది ప్రపంచానికి ఒక చైతన్యం ఇస్తుందో, పిల్లలు బాగా చదువుకునేకి హెల్ప్ చేస్తాయో అట్లాంటివే సైన్స్లో కానీ, లేకపోతే వ్యవసాయంలో కానీ, లేకపోతే వైద్యంలో కానీ అట్లా బెస్ట్ డాక్టర్స్ నుంచి, బెస్ట్ ఎడ్యుకేషన్ నుంచి అట్లా ఫిలిమ్సే తీస్తాడు. అట్లాంటివే లక్షల మందికి వినిపిస్తాడు. ఆయన లైఫ్, ఆయనకి డబ్బు అవసరం లేదని కాదు, డబ్బు అవసరం ఉంటుంది. అయితే ఆయన టేస్ట్లో ఎక్కడ రాజీ పడడు. ఎందుకంటే ఆయన గౌరవించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన ఇన్వైట్ చేస్తారు. అది మోసుకొని వచ్చినాడు చూడు ఇక్కడ. మొన్న అక్కడ పెడితే ఆ సెషన్ అంతా కూడా మొత్తం ఆడిటోరియం నిండిపోయింది. ఆ మొత్తం సెషన్ అంతా తీసి చక్కగా చేసి, ఆయనలో ఉండేది ఏంటంటే తాతగారు రెఫరెన్స్ ఇస్తారు. మా పిల్లలు అరవిందలో ఈ మధ్య వాటర్ గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అని అంటే ఆయన మొత్తం ల్యాబొరేటరీలో వాటర్ గురించి చేసే ఎక్స్పెరిమెంట్స్ బ్యాక్గ్రౌండ్గా తాతగారు మాట్లాడుతుంటారు, వెనకల ఎక్స్పెరిమెంట్ కనపడుతూ ఉంటుంది. ప్రతిదానికి దాన్ని సింక్రనైజ్ అంటారు, దాన్ని అతకడం అన్నమాట. ప్రతిదానికి పిల్లలు చెట్లకు నీళ్లు పోస్తున్నారు అని తాతగారు చెప్పారనుకో, అక్కడ పిల్లలకి చెట్లు నీళ్లు పోసి కుంపుటల్లో ఆ చెట్లను పెంచడము చూపిస్తూ ఉంటారు. అది బెస్ట్ ఫిలిం ఇదన్నమాట. ఆయనకి అది చాలా జాగ్రత్తగా తాతగారు టీచరు ఎంత సమర్థవంతంగా బోధిస్తారో ఆయన ఫిలిమ్స్ తీయడానికి అంత సమర్థంగా. దాంట్లో ఏ వర్క్ చేసినా నువ్వు మనస్ఫూర్తిగా చేస్తే దాంట్లో గొప్పవాడవుతావు. మీరు ఎట్లా వినాలంటే ఎట్లా వినేసేయాలి, అప్పుడే చదువు వస్తుంది. మళ్ళీ మీరు ఇంట్లో చదువుతారా చదవరా అనేది చదివితే ఇంకా బాగా వస్తుంది. అయితే టీచర్ చెప్తున్నప్పుడే పట్టేసుకోవాలి. తాతగారు ఇప్పుడు చెప్తున్నప్పుడే భాష అంటే ఏంటి మీకు అర్థం కావాలి. మళ్ళా మీకు శ్రీనివాసరెడ్డి ఫిలిం అంతా చూపించనక్కర్లే, వినని వాళ్ళకు వేరే వాళ్ళకు చూపెడతారు ఆయన. మీరు డైరెక్ట్గా వింటున్నారు. వినడం అంటే ఏంటి అంటే మొత్తం చర్మంతో వినడం, మనసుతో వినడం, హృదయంతో వినడం, కళ్ళతో తాగేయడం. కళ్ళు చూస్తా దాన్ని అవపోసలు పట్టాలి, తాగేయాలి. చెవులతో మొత్తము వింటూ ఉండాలి. మొత్తం బాడీ మైండ్ అన్నిటితో వినాలి. చర్మం రంధ్రాలు ఉంటాయి, చర్మం రంధ్రాలతో కూడా వినాలి. అంటే ఎట్లా తాతగారు అది అంటే వినండి అమ్మా, చూడండి అమ్మా తాతగారిని. ఎప్పుడైతే నువ్వు వింటావో తాతగారి పుస్తకాలు కూడా చదువుతారు. అయితే భాషను నేర్చుకోవడంలో చాలా ప్రధానం ఏమిటంటే నువ్వు ఎంత శక్తివంతంగా ఎంత అటెన్షన్లో వింటావు అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. టీచర్స్ ఓరియంటేషన్లో మీరు ఏం చెప్తుంటారంటే ఇవే చెప్తుంటాం మా టీచర్లకి, ఇవే చెప్తుంటాం. టీచర్స్ కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు, చాలా గొప్పవాళ్ళు అవుతారు. టీచర్లు గొప్పవాళ్ళు అయినాక వాళ్ళకి ఎక్కడ చేసినా డిమాండ్ ఉంటుంది, ఎక్కడ చేసినా గౌరవం ఉంటుంది. విద్యతో గౌరవం వస్తుందమ్మా. విద్య వసగును వినయం. బౌద్ధ సాహిత్యంలో వినయం అంటే విద్యనే. వినయమునను బడియు పాత్రత. పాత్రత అంటే ఎలిజిబిలిటీ. సర్టిఫికెట్ అవసరం లే, వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఎలిజిబిలిటీ అన్నమాట. పాత్రత వలన ధనము. నీకు ఎలిజిబిలిటీ ఉంటే డబ్బు వస్తుంది, ఎంత జీతం అడిగితే అంత ఇస్తారు, నువ్వు మంచి టీచర్ కాబట్టి. నేర్చుకుంటానే అందుకని మొత్తము అమ్మా దీంట్లో చాలా మనకి ఇంట్రెస్టింగ్గా ఉండేటివే ఉంటాయి. మనకి ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండాలా అనేది కూడా కాదు. చెవి ట్యూన్ అయిపోతే కుక్కలు మురిగేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటాం. మా పక్కన అపార్ట్మెంట్ కట్టారు, ఆ ఊర కుక్కలన్నీ అక్కడ వస్తే రాత్రల్లా మురుగుతూ ఉంటాయి. అవి నాకు డిస్టర్బ్ కాదు. అయితే చలికి వణుకుతున్నాయా, కుక్క పిల్ల పాపం వణుకుతూ ఉన్నప్పుడు కొయ్యి 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 కొయ్యి, చలి పాపం, దానికి పాపం ఉండదు. పెద్ద కుక్క అయితే దాని కంఠం చూస్తానే భయంకరంగా ఉంటుంది, బావు బావు, వాడికి ఇద్దయితున్నాయి. ఎట్లా గుర్తిస్తావు నువ్వు? నా ఫ్రెండు జై సీతారాము కవి కోకిల అని అందరూ బిరుదులు ఇస్తూ ఉంటే మహారచయితలకి, ఆయనకు కూడా కవి కోకిల బిరుదిస్తాము శాలువ కప్పి అని పిలిచినారు. పిలిస్తే ఆయన మహా మొండోడు,
నాకు కవికోకిలొద్దు బిరుదు. సార్ మేమంతా ప్రిపేర్ అయినాం సార్, మీకు బిరుదు ఇవ్వాలా శాలువ కప్పి సన్మానం చేసి అని 1116 ఎన్ని 116 సన్మానము, శాలువ, బిరుదు అందరినీ పిలిచారు. ఆయన నాకు కవికోకిల బిరుదొద్దు అని కూర్చున్నాడు, మొండోడు, నక్సలైట్. మళ్ళా నేను క్లోజ్ ఫ్రెండ్ని. సార్ మీరు అట్లంటే ఎట్లా సార్, ఏదో వాళ్ళు బిరుదిస్తూ ఉంటారు, మీరు రసాభాస్ కాకూడదు కదా, ముందే అట్లుంటే చెప్పి నాకు బిరుదే. నా ఫ్రెండు ఎందుకు సార్ అట్లా చేస్తారు అని అంటే, నాకు కవికోకిల బిరుదొద్దు అని. ఏం బిరుదు కావాలి సార్ మీకు అంటే, కవి కాకి అని. వరుణి దుంపదేగా, ఎవరన్నా కాకి బిరుదు ఎవరన్నా కోరుకుంటారా? ఆయన కోరుకున్నాడు కవి కాకి. సరే అదే బిరుదు ఇస్తాం సార్ అని అప్పటికప్పటికి కవి కాకి, జై సీతారాం. అప్పటి నుంచి కవి కాకి అని రాసేవాళ్ళు. తర్వాత నేను ఫ్రెండ్ కాబట్టి, ఎందుకు సార్ కవి కాకి అంటే మీకు ఎందుకు ఇష్టం అంటే, సార్ మీకు తెలుసా కోళ్ళకు మెతుకులు వేయండి తన్నుకుంటాయి, కుక్క ముందర మెతుకులు వేయండి అవి కూడా తన్నుకులాడతాయి, కరుచుకుంటాయి ఒకటొకటి. కాకుల ముందర ఏదన్నా వేయండి అవి కావు కావు అని అందరినీ పిలిచి అందరూ కలిసి తింటాయి. ఆ సమైక్యత, అందరినీ కలుపుకునే ఇది, అందరినీ ప్రేమించే ఇది కాకుల్లో నేను చూశాను సార్. నాకు మనుషులందరినీ ప్రేమించాలి. ఒకరే డబ్బంతా సంపాదించుకొని నాదే సుఖం అనుకుని మనుషులు కాకి కంటే హీనులు. ఆ కాకిని చూసినప్పుడు మనుషులంతా, మీరు ఎక్కడన్నా కాకులు చూడండి, గింజలు ఏమన్నా బండిపోతూ ఉంటే కిందకి రాలింటే అది కావు కావు అని అరిచి అందరినీ పిలుస్తుంది, అన్నీ తినాలి. కాకి ఉండే గొప్ప గుణం అమ్మా. తర్వాత అప్పటికప్పటికమ్మా ఆసువుగా సన్మానం చేసినప్పుడు ఏదన్నా మాట్లాడాలి కదా, ఆయన అప్పటికప్పటికి ఆసువుగా చెప్పాడమ్మా, కావు కావుమని అరిచినాను, దానికి అర్థం ఆకలి అవుతుందని. కావు కావుమని అరిచినాను, దానికి అర్థం శోకిస్తున్నానని. కావు కావుమని అరిచినాను, దానికి అర్థం సంతోషమైందని. ఇట్లా వరుసగా చెప్తా పోతున్నాడు. కావు కావుమనే దీనికి ఇన్ని అర్థాలు ఉంటాయా, నీ హృదయపు నీ గంటవు తెరిచి చూసుకో అని లాస్ట్లో అంటాడు. అంటే నువ్వు నిజంగా ఇంటి ముందరికి బిచ్చగత్తి వస్తుంది చిన్న అమ్మాయి, అమ్మా సద్ది బద్ది ఉంటే పెట్టేయండమ్మా ఆకలిస్తుందమ్మా అంటుంది. ఎవరు పట్టించుకోరు. నాకైతే ఆ అమ్మాయి ఆకలి నాకు వినిపిస్తూ ఉంది. నేను ఎట్లా భాష నేర్చుకున్నానంటే, అడక తినేవాళ్ళు, బుడుబుక్కులళ్ళు, తోలుబొమ్మలాట్లళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, బుర్రకథలు చెప్పేవాళ్ళు. నేను మా నాన్న లేడు, ఇంట్లో ఎవరు పట్టించుకోరు. నేను ఇంట్లో రాత్రి పండుకోనా లేకపోతే ఏం పట్టవు. నాకు ఎక్కడ కార్యక్రమాలు జరిగితే లాంగ్వేజ్, నా చెవంతా లాంగ్వేజే, వింటా పోతూ ఉంటా. అక్కడ సాయంకాలమే దండోర కొడతారు. ఓ పాతూరు పార్క్ దగ్గర, మాది అనంతపురం అమ్మ, పాతూరు పార్క్ దగ్గర తరిమల నాగిరెడ్డి గారు వచ్చి ఈరోజు మీటింగ్ ఇస్తున్నారు, నేను ముందు ఆడియన్స్లో ముందర కూర్చోంటాను. ఎంత అద్భుతం. మహాకవులు. నేను ఇంత పిల్లోడిని, మా టీచర్ అయితే నేను పిల్లోడిని. కాలేజీలో మీటింగులు జరుగుతాయి. ఈరోజు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు సాయంకాలం ఉపన్యాసం ఇస్తారని, కాలేజీకి ఎట్లా ఎవరినో పట్టుకొని, పిల్లోడు నీకేమర్థమవుతుందో అంటే, సార్ కాసేపు కూర్చుంటాను సార్ అని బంగకు పోయి వాళ్ళ కాళ్ళు మొక్కి ఎట్లో లోపలికి వదులుతారు. లోపలికి వదిలితే కూర్చొని. మా టీచర్ అయితే ఒకసారి ఆశ్చర్యపోయినాడు. అప్పుడు 6th క్లాస్. మా టీచరు రాత్రాలలో జరుగుతున్నాయి, కవులు మాట్లాడుతున్నారు, పద్యాలు చదువుతున్నారు. నేను కూర్చుంటే అర్ధరాత్రి అయినాక మా టీచరు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఒరే నీకెంత శ్రద్ధరా, ఎంత శ్రద్ధరా అది. అమ్మా మీరందరికీ చెప్తున్నా, ఏ శబ్దం వినపడితే ఆ శబ్దం పైన మీరంత శ్రద్ధ ఇవ్వండి అమ్మా. మీకు ఎట్లా భాష రాకపోతుందో, ఇప్పటికే మీకు భాష బాగొచ్చు. నేను 2 ఎస్సే చదివినానమ్మా, లేకపోతే ఎప్పుడు చదవను. ఈ పిల్లలు ఎట్లా రాస్తున్నారని. ఒకటేమో ఆన్ సైన్స్, ఇంకొకటేమో అటెన్షన్. అద్భుతంగా రాశారమ్మా పిల్లలు. కొంతమంది పాపం వాళ్ళు ఇప్పుడు తాతగారు చెప్తున్నప్పుడు వింటున్నారు కాబట్టి వాళ్ళు కూడా డెవలప్ అయిపోతారు డెఫినెట్గా. బట్ ఇప్పటికే వీళ్ళు చూడు ఎంత గొప్పగా పొయిట్రీసే రాసేసి, చాలా గొప్ప పొయిట్రీస్.
బాగా రాశారు. అంటే ఆమె పొయిట్ అయిపోయింది, ఆమె అంతే. ఆడు బయట వేసినారమ్మ. నేను ఎంటర్ అవుతూనే లాంగ్వేజ్ క్లాస్ కదా, పిల్లలు ఎవరైనా చూస్తే ఎంత అద్భుతంగా రాశారో. అమ్మ రోజు అడిగేది, అక్కడ ఏదన్నా కనిపించకూడదా పిల్లల రైటప్స్ అని. ఈరోజు చూస్తే పిల్లల రైటప్స్ ఇప్పుడు మీరు అందరూ రాసి కనిపించండి అమ్మా, అక్కడ అందరూ రాసి. తాతగారు అరవింద వికసనం అని డైలీ పేపరు, సాక్షి పేపరు, ఈనాడు ఎట్ల పేపరో డైలీ అరవిందకు ఒక పేపర్ ఎందుకు ఉండకూడదు డైలీ అని రాస్తున్నారు. రోజు 3-4 నెలల నుంచి రెగ్యులర్గా రాస్తున్నారు. మరి టీచర్స్ బోధిస్తుంటారు కదా, వాళ్ళు తమ టీచింగ్ దీనిపైన ఎందుకు రాసి అక్కడ కనిపించరు? వాళ్ళకు ఎందుకో ప్రతి టీచర్ కూడా టీచింగ్ నోట్స్ రాయాలి. దాన్ని బ్రీఫ్గానైనా ఇది క్లాస్లో జరిగింది అని చెప్పి తాతగారు గమనిస్తూ ఉంటారు. అది అరవింద వికసనం డైరీ అయిపోతూ ఉంది. మీరు నిరంతరం రాస్తూ ఉండాలమ్మా. నేనైతే 1000 పేజీలు రాసి 1000 పేజీలు చించేసింటా. ఒక ఫ్రెండ్ మాత్రము చించేయద్దు తాతగారు, మీరు రాసిండే దాంట్లో చాలా సెన్స్ ఉంది అని చెప్పి ఆమె చెప్పినాక అవన్నీ కూడా 10 డైరీలు, ఇంత పెద్ద డైరీలు మారిపోయినాయి. రాస్తూ ఉండడు. ఎట్లొచ్చింది భాష మీకు? ఏం లేదమ్మా, చాలా సింపుల్. నీకు చెవి ఉంది, వింటావు. నీకు కన్నుంది, చూస్తావు. చూసిన దృశ్యాన్నంతా కూడా మాటలేక మార్చేసుకో. చూసిన దృశ్యాన్ని సీయింగ్ ఈజ్ డూయింగ్ అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. అక్కడ ఆయన పుస్తకాలన్నీ పెట్టారు. సీయింగ్ అంటే చూడడమే యాక్షన్. యాక్షన్ అంటే చూడడమే, నువ్వేం చేయనక్కర్లే. నువ్వు చూస్తేవా? ఇప్పుడు ఆయన శ్రీనివాసరెడ్డి వీడియో చేసేది చూస్తున్నాను, అది నేను కూడా చేస్తున్నట్టే నాకు ఫీలింగ్ ఉంటుంది. ఇంట్లో అమ్మ వంట చేస్తూ ఉంటుంది, అమ్మ అంటే నాకు ప్రేమ. అమ్మ వంట చేస్తూ ఉంటే నేను చేసినట్టే ఉంటుంది. పొలానికి పోతాను, నాన్న మడక దున్నుతూ ఉంటాడు, ఎద్దులు చెమరుస్తూ ఉంటాయి, ఎండ మెల్లిగా ఎక్కువస్తూ ఉంటుంది. ఎండలు ఎక్కువైనట్టలా ఎద్దులకి పాపం దున్నడంలో చెమరుస్తూ ఉంటాయి. ఆ బాధ అంత తెలుస్తూ ఉంటుంది. నిజంగా నేను కూడా పనిచేస్తున్నట్టే అనిపిస్తుంది. దాన్ని సీయింగ్ ఈజ్ డూయింగ్ అంటారు. తాతగారు అంటున్నారు లిజనింగ్ ఆల్సో ఈజ్ డూయింగ్. షేక్స్పియర్కి రాయటం అనేదే హిస్ హోల్ యాక్షన్. షేక్స్పియర్ ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఏం పని చేస్తాడు అవసరంలే, ఆయన రాస్తుంటాడు. తిక్కనకి ఏం పని చేసినావు? రాయటమే ఆయనకు పని. పోతన్నకి ఏం పని చేస్తున్నావు? పలికిడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగున్నట, పలికిద వేరుండు కాద పలికిద నేల అంటాడు. అంటే ఆయనకి ఏమి మాట్లాడినా ఏమి రాసినా రామచంద్రమూర్తి తనతో రాపించినట్టు ఆయనకు సెంటిమెంట్. నేను నమ్మను, నాకు దేవుడు అవన్నీ నమ్మకమే లేదు. అయితే ఆయనకు అదే ఇదని అట్లే నమ్ము, ఎవరొద్దంటారు. బాగా రాస్తున్నావు కదా. అందుకని నా ఫ్రెండు చెప్పేవాడు అన్నమాట. ఏమనంటే ఎవరు చేస్తున్న పని అదే వాళ్ళకు రెవల్యూషన్ అనేవాడు. ఏ పని చేస్తుంటే నువ్వు ఇప్పుడు వింటున్నావు, వినడమే నీ పని అంతే. తాతగారు మాట్లాడుతున్నారు, మాట్లాడడమే పని. నువ్వు భాషని వింటూ పోతున్నావు, దట్ ఈస్ ఓన్లీ థింగ్ యు ఆర్ డూయింగ్. వినడమే పని. రాత్రి పగలు అని లేదు. రాత్రి నిరంతరము పండుకున్న స్వప్నాలు వస్తూ ఉంటాయి. నువ్వు కొంచెం మెలకు ఉండి స్వప్నాలని గమనిస్తే నీ కళలన్నీ పొద్దున్న రాసి పెట్టేయచ్చు. నీ కళలు వచ్చేటివన్నీ. చాలామందికి అంత శ్రద్ధగా గమనించడం ఉండదు, అందుకే చాలా మర్చిపోతూ అంటాం. నువ్వుకినా నేనైతే ఏం చేస్తానంటే కళ వస్తానే అప్పుడే లేచి కూర్చొని లైట్ వేసి దాన్ని నోట్ చేసేవాడిని. ఇప్పుడు కాదు. ఎందుకు నోట్ చేసేది అంటే నీకు నీ మైండ్లో జరిగేది నువ్వు గమనించాలి కదా ప్రతిదీ కూడా. అంటే ప్రతి సినిమాని కూడా నువ్వు రచనగా మారుస్తున్నావు, ప్రతి స్వప్నాన్ని ప్రతి కళని కూడా నువ్వు రచనగా మారుస్తున్నావు, భాషగా మారుస్తున్నావు. ప్రతిదాన్ని భాషగా మార్చండి. ప్రతిదాన్ని మీరు ఏమిన్నా కూడా కొన్నిసార్లు చాలా తమాషగా ఉంటాయన్నమాట. మాది అక్కడ చెన్నై కొత్తపల్లి అని ఉంది, చెన్నంపల్లి అంటారు. చెన్నంపల్లి సాయిబు, ఆ సాయిబుకు ఉంది గడ్డం, ఆ
గడ్డంకుంది గరిక, గరిక అంటే చెన్నంపల్లి సాయిబు, ఆ సాయిబుకుంది గడ్డం, ఆ గడ్డంకుంది గరిక, దాన్ని గుర్రం పట్టుక పిలక, వాళ్ళు లబడబో కుట్టుక ఉరక. తమాషగా ఊరికే ఇట్లా అంటుంటారమ్మా, ఇట్లా తమాషగా ఇట్లాంటి. చెన్నపల్లి సాయి ఇసినగల్, అవి వేగుతున్నాయి పప్పులు, మా అక్కకు వచ్చిన తిప్పలు, మా బాబాకు వచ్చిన తిప్పలు, మా అక్కకు వచ్చిన నొప్పులు, తాన తానే తందానే తానే. జనము మామూలు మనుషులు ఇట్లాంటివి పాడుకుంటూ ఉంటారమ్మా తమాషగా. వాళ్ళు ఏం చదివిండరు, స్కూల్కు పోయిండరు. ఎట్లొస్తుందంటే యాడ్ చూసినా వింటారు, మా ఏదో పాటలు కడుతూ ఉంటారు, మామూలు పాటలు. మీరు స్కూల్కి వచ్చి ఎంతమంది భాష నేర్చుకున్నారు అని చూస్తే, సబ్జెక్ట్ అని పరీక్షలని మీకు అన్యాయంగా బాధ పెట్టి, అన్యాయంగా మీకు ఒత్తిడి పెట్టి అసలు చదువే లేకుండా చేశారే. కానీ ఒకవేళ మీకు చదువు వస్తే టెక్స్ట్ బుక్లను రిపీట్ చేసే చిన్న యంత్రాలు అంటారే టేప్ రికార్డర్స్, అట్లా మారిపోయిందన్నమాట చదువు. టేప్ రికార్డర్స్ అమ్మ చదువు అంటే. టేప్ రికార్డర్ కూడా మీకంటే బాగా కరెక్ట్గా రిపీట్ చేస్తుంది. మీరు కూడా రిపిటేటివ్ మెషిన్స్ అమ్మ కాదు, మన క్రియేటివ్ జీనియస్ అన్నమాట. క్రియేటివ్ జీనియస్ అంటే వింటావు, నేర్చుకుంటావు, మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తావు, మళ్ళీ కనిపెడతా ఉంటావు. నువ్వు రాసింది తెచ్చినావా? ఇక్కడికి ఉందే ఇంకొక కాపీ? లేదు, జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ చదువుతారు వాళ్ళు, బాగా రాశారు. అందుకని ఎవరు అబ్బగంటు కాదమ్మా, మీ అందరికీ వచ్చు. మీరు నేర్చుకోవాల్సింది ఒకటే, భాష ఒకటే నేర్చుకోవాలి. మీరు చాలామందికి మేము నేర్చుకుంటున్నాం భాష అంటారు, కాదు, అది ఏమీ చాలదు. మీ ప్రయత్నం నిరంతరం వింటా ఉండాలి, వింటా. అది తెలిసిన వాళ్ళు ఎన్ని భాషలైనా ఒకే భాష నేర్చుకుంటారు. ఇంకోటి ఏంటంటే సంగీతం అంతా ఒకటే భాషే, ఒకటే భాష. సంగీతము ఏమైనా నువ్వు విను, ఆ సంగీతాన్ని అంతా భాషలోకి మార్చుకో. త్యాగరాజ పనిచేశారు. ఫ్లూటు ఇట్లాంటివి భాష కాదనుకుంటాం, కాదు. తబలా, ఫ్లూటు, హార్మోని, ఇన్స్ట్రుమెంట్స్. నేనైతే పరిశోధన చేసే తమాషగా మ్యూజిక్ వినేవాడిని, గడగడగడ మ్యూజిక్నే భాషలోకి మార్చేవాడిని, పేజీలు పేజీలు. ఆ మ్యూజిక్ ఎంత శ్రవణ సుభగంగా ఉంటుందో, చెవులకు ఆనందం ఇస్తుందో, నేను రాసే పొయిట్రీ కూడా ఆ భాషను బట్టి ఉంటుంది. ఇప్పుడు మానేశాను ఎక్స్పెరిమెంట్స్. ఒక బొమ్మను చూస్తాను, ఆ బొమ్మ నాకు ఏ భావాలు కలిగిస్తాయో ఆ బొమ్మను చూసి పొయిట్రీ రాసేదన్నమాట. బొమ్మలన్నీ ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు, నేను ఇది సూచిస్తే అదే పనిగా ఎగ్జిబిషన్ పెట్టి పొయిట్రీ రాయమన్నారు. తర్వాత చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ పని చేసేవాడు అంట. బొమ్మలు ఆయన గీసేవాడు, గీసిన బొమ్మల్ని అందరూ పొయిట్రీగా రాసేవాడు. కొంతమంది పొయిట్రీని బొమ్మలుగా మార్చేస్తారు, అది కూడా చేయండి, పర్వాలేదు. అయితే ముందు మీరు నేర్చుకోవాల్సిందంటే, నువ్వు చూసిందంతా నువ్వు ఆ చెట్టు చూస్తే చెట్టు బొమ్మ మొత్తం ఇచ్చేస్తావు. బట్ ఆ చెట్టును చూసినప్పుడు, ఆ పువ్వును చూసినప్పుడు నువ్వు దానిపైన ఈ అమ్మాయి అయితే పొయిట్రీ రాసేస్తావు. రాసింది బయట దీపావళి పొయిట్రీ రాసేసింది, వానొస్తే పొయిట్రీ రాసేస్తుంది. ఏదైతే అది భాషగా మారిపోవాలి, భాషగా ప్రతిదీ కూడా. మ్యాథ్స్ అంతా భాషగా మారిపోవాలి. చాలామంది ఎందుకు ఇది అని అంటే, భాష ఉపయోగించినప్పుడు లెక్కలు డిఫికల్ట్ అన్నారు. ఎందుకంటే భాష లెక్కలు ఒకటి అనేది వాళ్ళు తెలుసుకోలే. అట్లా కాదు, వాడు మార్కెట్కి పోయినాడు, ఇన్ని కొన్నారు, వంకాయలకి 5 రూపాయలు అయింది, బెండకాయలకి 10 రూపాయలు అయింది, సొరకాయలు తెచ్చినాడు, దానికి 5 రూపాయలు అయింది, అంతా కలిసి ఎంత అయింది అని అంటే, ఇది స్టోరీనన్నమాట. మార్కెట్కి పోయి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇది స్టోరీ. ప్రతిదీ స్టోరీనే, ప్రతిదీ భాషే. కాబట్టి ఉండేది ఒకటే భాష. సైన్స్ అంటాము, సైన్స్లో నువ్వు ఈ ప్రయోగం చెయ్యి, కొంచెం గ్లాసులో నీళ్లు తీసుకో, దాంట్లో సర్ఫేస్ కలుపు, నువ్వు చిన్న రింగు తీసుకో, ఆ రింగుని తయారు చేసుకొని సర్ఫ్లో ఇట్లని చేసి ఊపు, బుడగలు వస్తాయి. నువ్వు అట్లే ఒక ప్లేట్ తీసుకో, ప్లేట్లో ఒక కొవ్వొత్తి వెలిగించి ప్లేట్లో పెట్టు, దానిపైన ఒక గ్లాస్ పోయి కొవ్వొత్తి ఆరిపోతుంది. ఎందుకు ఆరిపోతుంది?
దాన్ని ఇంకొంచెం డిఫికల్టీ చెయ్యి. ప్లేట్ తీసుకో, ప్లేట్లో కొంచెం నీళ్లు పోయి, నీళ్లు పోసి ఒక కొవ్వొత్తు వెలిగించి ముందే కరిపించిండు, మళ్ళీ నీళ్లు పోయి మళ్ళీ దానిపైన కొవ్వొత్తు మండుతున్నప్పుడు దానిపైన గ్లాసు చెయ్యి, కొవ్వొత్తు ఆరిపోతుంది, గ్లాసులోకి నీళ్ళన్నీ పీల్చుకుంటుంది, పుర్రని పీల్చుకుంటుంది. ఎట్లా? అదొక స్టోరీ. ఆన్సర్ ఏమన్నా కానీ ముందు ఇది భాషలోకి మార్చుకో. ప్రతి ఎక్స్పెరిమెంటు భాషలోకి, ప్రతి సంగీతము, ప్రతి ధ్వని, ప్రతి నాదము, ప్రతి భాష, ప్రతిదీ ఒకటే లాంగ్వేజ్, ఒకటే లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ఎక్కడుందంటే, ఎక్కడుందమ్మా లాంగ్వేజు? చెవిలో ఉందమ్మా లాంగ్వేజు. అంటే వినడంలో ఉంది లాంగ్వేజ్, చూడడంలో లాంగ్వేజ్ ఉంది. ఎట్లా నువ్వు లాంగ్వేజ్ చూడడంలో ఉంటుంది? అక్కడ ఎవరో ఫ్రెండ్ ఉంటాడు, నాకు వినపడదు ఇక్కడి నుంచి, అయితే గ్లాసులో కనపడుతుంది. చిన్నప్పుడు ఆయన అది నోరే తెరిసింటాడు, ఆయన ఎవరినో కేకేసి పిలుస్తుంటాడు, నాకు వెంటనే లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అవుతుంది. అంటే చూసేది భాషే, వినేది భాషే. అద్భుతమమ్మ ఇది. సంగీతం అంతా భాషే. ఆ ఫ్యాక్టరీ పనిచేస్తుంటుంది పొద్దున్నుంచి, ఆ శబ్దాలు వింటే అవి ప్రత్యేకంగా ఫ్యాక్టరీలో అక్కడ సామిల్లో బుయ్యని ఆ ముద్దులు కోస్తూ ఉంటుంది. ఆ భాష అంతా నువ్వు వింటూ ఉంటే అక్కడ జరిగే సీనరీనంతా నీ కళ్ళకు కనపడతా ఉంటుంది. భాష. కంసాలి అక్కడ పనిచేస్తుంటాడు, నేతగాళ్ళు నేత నేస్తుంటారు. వీటికి ప్రతిదానికి దానిదైన లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. దాన్నే సైన్స్ అంటారు, పారిభాషిక పదాలు. ఆ లాంగ్వేజ్ టీచర్స్ నిజంగా ఈ పిల్లలతో భాష నేర్పించే చాలా సులభం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా గ్రామటికల్ మిస్టేక్స్ ఎప్పుడు చేయరు. నేను అన్నం తిన్నాను అని, మాకు టీచర్ ఉండే సత్యబాయ్ అని, ఆమె పిల్లలకి, పల్లె పిల్లలు వస్తారు, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించేది. ఎట్లా నేర్పించేది అంటే క్రియలు అన్ని వర్బ్స్. వీఆర్ వాకింగ్, వీఆర్ ఈటింగ్, వీఆర్ జంపింగ్, వీఆర్ రన్నింగ్, అన్నీ యాక్షన్ చేస్తా క్రియలు 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 క్రియలు. దినము 20-30 క్రియల పైన ఆటలు ఆడుతా డ్రిల్లింగ్ చేపిస్తుంది. ఆ మీరు నిజంగా టీచర్స్ ఏం చేయాలంటే ఒక బుక్ ఇచ్చినాక ఈ బుక్ చదవండి, ఆ క్రియల్ని మీరు నోట్ చేయండి. అంటే వర్బ్స్ అన్నమాట, వర్బ్స్ నోట్ చేయండి. నేనైతే ఆ వర్బ్స్ నోట్ చేసేదే కాదు, ఆ వర్బ్స్ని మళ్ళీ మీరు ఉపయోగించండి. అయిపోయి భాష. నేను మొత్తం లాంగ్వేజ్ అంతా అవపోసన పట్టాలనుకున్నా. అనుకుంటే ఇన్ని పదాలు, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ తీస్తే ఇంత లావు, ఇది ఎప్పుడబ్బా చదివేది అని నాకు ఒక సూక్ష్మం తెలిసింది. ప్రతిసారి మీరు సూక్ష్మంలో మోక్షం అంటారు, కిటుకు తెలియాలమ్మా. అరే ఈ డిక్షనరీని అంతా చదివేది ఎంత పెద్ద సంగతి అనుకొని నాకు ఒక ఐడియా వచ్చింది, దీంట్లో వర్బ్స్ ఒకటే చదువుతాం. నేను మొత్తం అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ వర్బ్స్ అంతటి స్టడీ చేస్తా పోయాను. ఎన్ని వర్బ్స్ ఉన్నాయి? పెద్ద డిక్షనరీలో 60,000 వర్బ్స్ ఉన్నాయి. ఊరికే చదివేశాను. ఎప్పుడైతే వర్బ్ నాకు తెలిసిందో, నౌను ప్రొనౌను దాని ఇదంతా కూడా వర్బును బట్టి, వాడు తింటున్నాడు అంటే నీకు అన్నం తింటున్నావా, లేకపోతే నువ్వు స్వీట్ తింటున్నావా, ఎన్నెన్నో తర్వాత వస్తాయి. బట్ మూలం ఏంటంటే వర్బు. అందుకని క్రియ క్రియ అని తాతగారు మరీ ఎందుకు చెప్తున్నారంటే, జీవితం అంతా క్రియే కదమ్మా. ఎవరైనా చేయాల్సింది మనం పని. పని అంటే వర్బే పని. తర్వాత నేను తమాషగా సాంస్క్రిట్ డిక్షనరీ దొరికితే సాంస్క్రిట్ వర్బ్స్ అన్నీ చదువుకుంటా పోయాను. తెలుగు వర్బ్స్ వేరు, సాంస్క్రిట్ వేరు. నా ఫ్రెండు భద్రాజ్ కృష్ణమూర్తి, ఆయనకు డాక్టరేట్ ఇచ్చారు. ఆయన ఏం చేశారు అని అంటే వర్బ్స్ పైన పరిశోధన చేశారు. మహాభారతంలో వర్బ్స్ పైన పరిశోధన చేశారు. ఆయన పిహెచ్డి తీసుకున్నాడు. మహాభారతంతో వర్బ్స్ను పరిశోధన చేసినప్పుడు తెలుగు వర్బ్స్ అన్నీ కూడా తెలుగు వర్బ్సే. సంస్కృతం ఒక వర్బు లేదు. కాబట్టి తెలుగు అనేది సంస్కృతం నుంచి పుట్టలే. భాషలు పుట్టేది క్రియ నుంచి పుడతాయి. కాబట్టి ఇదంతా కూడా తెలుగు భాష అంతా కూడా తెలుగు. ఆ వర్బ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని మళ్ళీ పరిశోధన చేస్తే ద్రావిడ భాష నుంచి వచ్చినాయి. కాబట్టి తెలుగు ఇంతకుముందు సంస్కృతం నుంచి వచ్చిన మహాపండితులు వేల సంవత్సరాల నుంచి ఇట్లే అనుకుంటున్నారు, నన్నయ్య కాలం నుంచి. కాదు, ఇది ద్రావిడ భాష నుంచి వచ్చింది భాష. ఎందుకంటే తెలుగు వర్బులన్నీ కూడా, క్రియలన్నీ కూడా అక్కడ ద్రావిడ భాష నుంచి వచ్చినాయని కనిపెట్టారు. వర్బుకి అంత శక్తి ఉంది. వర్బు నువ్వు వర్బ్స్ని చదవండి అమ్మా చాలు, వర్బ్స్ని ఉపయోగించండి అమ్మా చాలు.
బుక్లో వర్బ్ చదవండి, ఆ వర్బ్ని మీరు డైలీ లైఫ్లో మీరు ఉపయోగించండి. నా ఫ్రెండ్ సతీబాయి ఆమె పిల్లలతో వర్బ్స్ డీల్ చేశారు. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండు డేవిడ్ బాంబ్ చెప్పాడు ఒక మాట, ఏంటంటే ఉండేది త్రికాలాలు. ఇది చాలా ఎవరు చెప్పరమ్మా, ఇవి త్రికాలాలు అని అంటాము, భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము అని. భాషను కూడా అట్లే విభజించినారు. ఇంగ్లీష్లో చాలా కాలాలు ఉన్నాయి, ఆ కాలాలతో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తారు. వద్దు, ఒకటే కాలం ఉండేది, అదేంటంటే ప్రజెంట్, వర్తమానం, ప్రజెంట్ కంటిన్యూస్. ఆయన యూదుడు, ఆయనకి ఎట్లా తెలుసునో నాకు ఆశ్చర్యమవుతుంది. బైబిల్ ఈ హిబ్రూ భాషలో మొట్టమొదటి రాసింది. ఆ హిబ్రూ భాషలో ఒకటే వర్బ్ ఉందంట, అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. ఇవన్నీ మీకు కొంచెం స్టాండర్డ్ ఎక్కువైతుందేమో, ఊరికే గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫ్యూచర్ లేదు, పాస్ట్ లేదు, ఉండేది ప్రజెంటే. ఆ హిబ్రూలో మొట్టమొదట బైబిల్ వచ్చిండేది, దాన్ని మరి అన్ని భాషల్లోకి ప్రపంచంలో మార్చేశారు. హిబ్రూ భాషలో ఒకటే ప్రజెంట్ టెన్సే. మీరు కూడా ప్రతిదాన్ని, నేను రామాయణం అంతా పెట్టుకొని శ్రీనివాస్ శిరోమంది ప్రజెంట్ టెన్స్లోకి మార్చుకున్నా, ఊరికే తమాషగా. నాకు ఇంకొక పని ఉంటుంది కదా, తమాషగా రాదు. ఎంత కనువిప్పు అవుతుందంటే, మీరు హిస్టరీని, జాగ్రఫీని, మీకుండే హిస్టరీ బుక్ని అన్నిటినీ ప్రజెంట్లోకి తీసుకురండి. భాషలోకి తీసుకురావడం అంటే ప్రజెంట్లోకి తీసుకురావడం, అప్పుడు అది వాస్తవం అవుతుంది. హిస్టరీ అనేది జిడ్డు కృష్ణమూర్తిని అడుగుతుంది పుప్పుల జైకర్, సార్ మీరు ప్రజెంట్ అంటారు, మరి మనకు పాస్ట్ హిస్టరీని అంతా ఉంది కదా, 3000 సంవత్సరాలు వేదకాలము, ఇతిహాస కాలము, అదంతా స్టడీ చేయాలంటే మరి ఎట్లా? పుప్పు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ స్టడీ, బట్ స్టాండ్ ఆన్ ద ప్రజెంట్ అండ్ దెన్ స్టడీ. నువ్వు ప్రజెంట్ దీనిపై నిలబడి వెనక్కి చూడు, అంతేగాని వెనక్కిపోవద్దు. వెనక్కిపోతే గొడవలు అవుతాయి. అట్లా గొడవలు ఎందుకైనాయంటే బాబ్రీ మసీదే గుర్తు మనకి. అది ఎప్పుడో రాముడు పుట్టిన స్థలం అని చెప్పి గొడవ పెట్టుకొని పెద్ద లేదు, అది ఇప్పుడు మసీదు, అప్పుడెప్పుడో ఇది. అంటే ప్రజెంట్ పైన నిలబడి వెనక్కి చూస్తే అది చరిత్ర, గతము అయిపోయింది. నువ్వు ప్రజెంట్లో నిలబడాలి ఎప్పుడు. అందుకని తాతగారు చెప్తున్నారు, భాషనంతా ప్రజెంట్లోకి మార్చుకోండి అమ్మా ప్రతిదీ. అప్పుడు యాక్షన్ కూడా ప్రజెంట్లో ఉంటుంది. ఎంత సెన్స్ ఉందో ఇవన్నీ కూడా. బట్ మీరు ఇప్పుడు ఎవరైనా సరే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుందమ్మా. భాష పైన మీకు ఏం డిఫికల్టీస్ ఉన్నాయి దయించి టీచర్స్, తాతగారు చెప్పింది చాలా సీరియస్గా తీసుకోండి. స్కూల్ని ఉద్ధరించేకి కాదమ్మా, మిమ్మల్ని మీరు ఉద్ధరించేకి భాషను నేర్చుకోండి అమ్మా. టీచర్స్ భాష మీకు గౌరవం వస్తుంది, మీకు అద్భుతమైన సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, మీ పిల్లలు కూడా బాగుపడిపోతారు. నేను అరవింద స్కూల్లో లాంగ్వేజ్ పైన ప్యాషన్ ఉండి ఒక్క టీచర్ని చూడలేదమ్మా. పిచ్చి పట్టాలమ్మా లాంగ్వేజ్ పైన. నీకు పిచ్చి పట్టినప్పుడు అన్నీ ఇంగ్లీషు, తెలుగు అన్నిట్లో నువ్వు నిష్ణాతుడైపోతావు. తాతగారు అట్లా నేర్చుకున్నారమ్మా. రాత్రిపూట వాళ్ళు క్లోజ్ చేసినాము అని చెప్పే వరకు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటా. ఓపెన్ చేసినాక రాత్రి క్లోజ్ అయ్యే వరకు మధ్యలో బయటకు పోయి ఒక టీ, ఇంత డబ్బులు ఉండవు నా దగ్గర, అడక తినే చదువుకున్నవాడినమ్మ నేను. బెగ్గర్ని అంటారే, అడక తినేవాడినమ్మ. దొరికితే ఇంకోటి చెప్పాలమ్మా మీకు, దయించి బాగా సినిమాలు చూడమ్మా. ఆ సినిమాలంతా భాష దృష్టితో చూడండి అమ్మా. నేనైతే ఆ సినిమాలు చూసినప్పుడు అబ్బో ఏమి సినిమాలా, నేను భాషనంతా నేను పిచ్చోండమ్మా. పిచ్చోండి అంటే పిచ్చి పట్టింటుంది. స్కూల్కి ఎగ్గొట్టేది, మ్యాట్నీలకు పోయేది. ఎందుకంటే సినిమా ఏకవీర్ వచ్చింటుంది, షేక్స్పియర్ రోమియో జూలియట్ వచ్చింటుంది, లేకపోతే జూలియస్ సీజర్ వచ్చింటుంది. అమ్మో సినిమాలో ఆ పుస్తకం చదవడం ఒక ఎత్తు, సినిమా చూడడం అద్భుతం అన్నమాట. మీరు సినిమాలు బాగా చూడండి. అయితే లాంగ్వేజ్ 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 మీరు పుస్తకాలు బాగా చదవండి, కథలు బాగా చదవండి. అయితే మీరందరూ చదువుతూ ఉంటారు, కథలో కొట్టకపోకూడదు. లాంగ్వేజ్ భాష, భాష ఒక్కటే వినాలి. నేను పాండవ వనవాసము ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఏకవీర, ఆ సినిమాలన్నీ క్లాసిక్స్ అన్నీ చూశాను. చూస్తే భాష అద్భుతంగా నాకు
లడక్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఒకసారి కలిశాడు రిషి వ్యాలీలో. ఆ ఫ్రెండ్ అన్నాడు, హిందీ అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఎట్లా నేర్చుకున్నావు హిందీ అంటే, నేను ఎప్పుడు ట్రాన్సిస్టర్ పెట్టుకుంటా వింటా ఉంటా. నేర్చుకున్నాడు హిందీ. లడఖ్లో ఆయన 1000 మంది హిందీలో అద్భుతంగా నేర్చుకున్నారంటే, ఎందుకంటే మీరు టీవీలను వదిలిపెట్టద్దండి, సినిమాలను వదిలిపెట్టద్దండి. టేప్ రికార్డర్లో మంచి ఫిలిమ్స్ వీడియోలు వస్తే అవి చూడండి. లేకపోతే మీకు చేయాల్సిందల్లా ఏంటంటే కథలో కొట్టుకుపోవద్దు, ఎంటర్టైన్మెంట్లో పోవద్దు. భాష 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 భాష. ఒక పుస్తకం చదువు, భాషపైనే దృష్టి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఇచ్చేస్తున్నావో లాంగ్వేజ్లో మీకు సబ్జెక్ట్స్ అన్నీ బాగా వస్తాయి. నేను మెడిసిను, చరక సంహిత, సుశ్రుతము, అవి ఆయుర్వేదంలో చాలా అవన్నీ చదువుకున్నా. కారణం ఏంటంటే భాష పిచ్చి నాకు అవన్నీ. ఇంకోటి ఏంటంటే టీచర్స్ చేయాల్సింది, మన టీచర్సు వాళ్ళు క్లాసు ఏం చెప్తున్నారో ఆ లెసన్ గురించి పదాలు కొన్ని వాళ్ళు ఉపయోగించే పదాలు బోర్డు పైన రాయండి. బోర్డు పైన రాసి, నేను సహేస్లో కూడా ఆ పని చేయాలమ్మా, అప్పుడు మీరెవరు అసలు తప్పులే రాయరు. అవన్నీ పదాలు ఊరికే రాసి మీ ముందర పెడితే మీరు భాషను ఉపయోగించేది తెలుసు, అయితే పదాలు ఏంటో తెలియదు, పారిభాషిక పదాలు తెలియదు. అవి ఊరికే లీస్ట్ రాస్తే మీరు తప్పు కూడా రాయరు, అన్నీ రాసేస్తారు. మీతో రాపిచ్చే చాలా. ఇంకోటి టెక్నాలజీ అని చెప్పాను. ఇప్పుడు టెక్నాలజీలో ఎవ్వరూ కూడా ఎట్లా రాయాలమ్మా, ఇంద్రాణి ఏం మాట్లాడుతుందో అది టైప్ అయిపోతుంది సెల్ ఫోన్. పెద్ద పెద్ద స్పీచెస్ హిందూలో కానీ లేకపోతే డైలీ న్యూస్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే డైరెక్ట్గా టైప్ అయిపోతుంది. ఎవరికి పెద్దగా రాసే అవసరం లేదు. కావాల్సిందల్లా భాషను మాట్లాడడం ఒకటే రావాలి. అయితే మీరు రాసేది కూడా నేర్చుకోండి, చదవటం కూడా రావాలి. ఎందుకంటే చాలా ఉంటాయి చదువుకోవటం. అయితే భాష పైన ఎరుక ఉండాలి. ఆ ఎరుకనే మనము ధ్యానం అంటాం. ధ్యానం అంటే ఏం లేదమ్మా, అన్నీ వింటా ఉండడం. కృష్ణమూర్తి పిల్లలకి భాష నేర్పించారు, రిషి వ్యాలీ పిల్లలకి. ఎట్లా నేర్పించారంటే, అందరూ ధ్యానంలో కూర్చోండి అన్నారు. మీరు కూడా అందరూ ధ్యానంలో కూర్చున్నారు ఇప్పుడు. అంటే నిటారుగా కూర్చొని వింటా ఉండడం. వింటున్నారా? అందరూ వింటున్నారా మీరు? ఇప్పుడు ఏం శబ్దం వినపడితే ఆ శబ్దాన్ని గ్రహిద్దాం. నాకు ఫ్యాన్ శబ్దం వినపడతా ఉంది, అది ఫ్యాన్ తిరుగుతూ ఉంది అని మొత్తం దాని ఇదంతా కూడా మైండ్లో తిరుగుతుంది. అప్పుడు మేము అక్కడ కూర్చున్నప్పుడు డైరీ ఫామ్ నుంచి ఆవులు అంబా అన్నాడు. ఆర్ యు లిజనింగ్ ద కౌ? దట్ ఈస్ ద కౌ యు ఆర్ రికగ్నైజింగ్. అట్లే ఏ శబ్దం వినపడితే ఆ శబ్దాన్ని అంతా గుర్తుపడుతున్నావా ఆ శబ్దం ఏంటో అన్నాడు. తర్వాత లాస్ట్లో చెప్పాడు, దట్ ఈస్ లెర్నింగ్ లాంగ్వేజ్. సులభమమ్మా, వింటా పోండమ్మా, వింటా పోండి. సినిమాలు బాగా చూడండి, టీవీలన్నీ బాగా చూడండి, మంచి మ్యూజిక్ వింటా ఉండండి. అయితే ధ్యానంలో భాష, అంతేగాని ఎంటర్టైన్మెంట్ కాదు. తాతగారు ఎంటర్టైన్మెంట్కి వ్యతిరేకమమ్మా. ఎంటర్టైన్మెంట్ నిన్ను ఫూల్ చేస్తుంది. నాకు ఆశ్చర్యం, ఒక అమ్మాయిలు, మేము పరీక్షలు కొన్ని రోజులే ఉంది ఎట్లా అనుకుంటా ఉంటుంది. తాతగారు చెప్పారు, అటెన్షన్ బాగా ఇవ్వండి, మీకు పరీక్షలు అవి ఎంతైనా కూడా వాళ్ళు సిలబస్ తగ్గించుకున్నా పర్వాలేదు. అందుకని నాకు తాతగారు చెప్పినాక నాకు భయం పోయింది అని రాసింది. నాకు ఎంత సంతోషమైందో. గైడ్స్ గ్రహించారమ్మా వాళ్ళు. ఇప్పుడు కూడా తాతగారు చెప్పిన మాట ఒక్కటి వేస్ట్ కాదు. మీరంతా బాగా భాషను నేర్చుకుంటారు. సరేనమ్మా? హౌ ఐ లెర్న్ ఎనీ లాంగ్వేజ్, మీరు ఎలా భాష నేర్చుకుంటున్నారు అనేది మనసులో పెట్టుకొని రాయండి. మీరు గ్రూప్స్గా కూర్చోవచ్చు. ఓన్లీ 10 minutes. చిన్న పేపర్ ఇచ్చారు టీచర్ మీకు, చిన్న పేపర్ మీద రాసేసేయండి. అటు ఇటు నింపేయాల. నేను భాషను ఎలా నేర్చుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.